హమాస్ గ్రూప్ చీఫ్ ఇస్మాయిల్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ మట్టుబెట్టాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఇస్మాయిల్ తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హతమయ్యాడు. ఇస్మాయిల్ మృతిని ఇరాన్ నిర్ధారించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం కీలక దశలో ఉన్న వేళ ఇస్మాయిల్ మృతి హమాస్ కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే తమ దేశ పరిధిలో మెరుపు దాడులు చేసి ఇస్మాయిల్ ను అంతమొందించడంతో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏమైనా రివెంజ్ అటాక్ ప్లాన్ చేస్తుందా అని పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తమ చీఫ్ హత్యకు ప్రతీకారంగా హమాస్ దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ అనియా ఇరాన్ లో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం టెహ్రాన్ లోని అతని నివాసంపై జరిగిన దాడిలో ఇస్మాయిల్ హత్యకు గురయ్యారని కూడా అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ విషయాన్ని పాలస్తీనా గ్రూప్ బుధవారం ఈ రోజు ఒక ప్రకటనలో కూడా తెలిపింది. ఇస్మాయిల్ సహా అతని బాడీ గార్డ్ ఒకరు కూడా చనిపోయారని, దీనికి పూర్తిగా ఇజ్రాయెల్ దాడిగా కూడా హమాస్ అభివర్ణించింది. మనం చూసుకుంటే అక్టోబర్ 30, 2023 నుంచి కూడా హమాస్ ఒక్కసారిగా కూడా ఇజ్రాయెల్ భద్రతా విభాగాన్ని, ఆ కంచెల్ని కూడా పెంచుతూ కూడా ఒక్కసారిగా మూకుమోడిగా కూడా దాడికి దిగడము, సైనిక దుస్తుల్లో హమాస్ వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ లో చొరబాటు చేసి అక్కడ ఒక పార్టీ చేసుకుంటున్న, వీకెండ్ పార్టీ చేసుకుంటున్న సమయంలో సాధారణ ప్రజల పైన ఒక్కసారిగా కూడా ఇజ్రాయెల్ లో చొరబడి కూడా దాడి చేసిన విషయం తెలిసిందే. అది అప్పటి నుండి కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తోంది. రోజు కూడా ఇటు పాలస్తీనాతో పాటు ఇటు ఇజ్రాయెల్ లో, అటు గాజా స్ట్రిప్ దగ్గర కూడా, ఇటు రాజధాని టెల్ అవీవ్ లో కూడా ప్రతిరోజు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం మనం చూస్తూ వస్తున్నాం. గడిచిన కొద్ది నెలలుగా కూడా తాజాగా ఈసారి నిన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ మృతిపై కూడా నిస్సందేహంగా కూడా అంతర్జాతీయ మీడియా కూడా దీని వెనుకాల ఇజ్రాయెల్ మొసాదే ఉందని కూడా ఇండైరెక్ట్ గా కూడా చెబుతున్నాయి. ఎందుకంటే దాంట్లో అనుమానమే లేదు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా పలుమార్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ ని తుదిముట్టించేంత వరకు తమ పోరాటం ఆగదంటూ కూడా అంతర్జాతీయ మీడియా వేదికగా కూడా పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అక్కడ హాస్పిటళ్లలోని ఒక లోయర్ గా బంకర్ ఏర్పాటు చేసుకొని దాంతో కూడా పూర్తి స్థాయిలో ఈ హమాస్ తీవ్రవాదులు కూడా మానిటర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ హాస్పిటల్ పైన కూడా ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినప్పుడు కూడా అంతర్జాతీయంగా కూడా తీవ్ర విమర్శలు కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎదుర్కొంది. కానీ వాస్తవికంగా ఇజ్రాయెల్ సోల్జర్లతో పాటు ఇటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్రపంచానికి మొత్తం కూడా తెలియజేసింది. అక్కడ తీవ్రవాదుల హాస్పిటల్లో ఇటు పేషెంట్లతో పాటు డాక్టర్లని, నర్సులని, చిన్న పిల్లలని అడ్డు పెట్టుకొని కూడా ఆ హాస్పిటల్ బేస్మెంట్ కేంద్రంగా కూడా తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అని కూడా అంతర్జాతీయంగా కూడా వాళ్ళు అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని కూడా చూపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ఇరాన్ లో టెహ్రాన్ లో ఈ హత్య జరగడం కూడా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా గతంలో కూడా ఇరాన్ కి చెందిన న్యూక్లియర్ వారెడ్ సైంటిస్ట్ ని కూడా ఒక అన్మాన్డ్ వెహికల్ తోని కూడా ఎవరు ప్రపంచ స్థాయిలో కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసినా కూడా ఇప్పటి వరకు దీని వెనకాల హత్య ఎవరు చేశారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే ఒక డ్రైవర్ లేని ఒక వాహనంలో ఒక రైఫిల్ ని, ఒక సిమిలర్ గా ఒక AK-47 లాంటి అడ్వాన్స్డ్ వెపన్ ని దానిలో లోడ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని సదరు సైంటిస్ట్ ని ఐడెంటిఫై చేసి కూడా దీని వెనకాల మొసాదే ఉందని కూడా అంతర్జాతీయ మీడియా కూడా కోడై కూర్చుంది. తాజాగా హమాస్ చీఫ్ నే కూడా లేపేయడంతో ప్రస్తుతం ఇజ్రాయెల్ కి ఒక ఊరట లభించిందని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు ఇరుగు పొరుగు దేశాలతోని కూడా ప్రతిరోజు కూడా
యుద్ధం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చుట్టూన్న దేశాలు ఇటు లెబనాన్ కానీ, ఇటు ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇటు జెడా కానీ, ఈ కంట్రీస్ అన్ని కూడా, ఈజిప్ట్ కానీ, ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఈజిప్ట్ కి ఇజ్రాయెల్ కి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇస్లాం యూనియన్ దేశాలు. ఇజ్రాయెల్ వచ్చేసరికి వాళ్ళ జేవిష్ కమ్యూనిటీ. సో యూదులకి ఉన్న ముస్లింలకి మొదటి నుంచి కూడా పడదు. మనం రెండో ప్రపంచ యుద్ధం నుంచి కూడా చూసుకుంటే అడాల్ఫ్ హిట్లర్ కూడా భారీ స్థాయిలో కూడా యూదులను కోసిన విషయం తెలిసిందే. అయితే గతంలో కూడా ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్ లో వరల్డ్ అనే #1 స్పైయింగ్ ఏజెంట్ గా కూడా పేరుగాంచారు. వాళ్ళు చాలా డెడ్లీ ఆపరేషన్స్ కూడా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా తమ పౌరుణ్ణి, ఒక్క పౌరుడు కూడా చనిపోయినా కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ కనుమూలలో దాక్కున్నా కూడా వెంటాడి చంపుతారనేది కూడా మొత్తానికి ఒక పేరుగాంచింది. సో ప్రస్తుతము ప్రపంచంలోనే #1 స్పైయింగ్ ఏజెంట్ గా కూడా పేరొందిన మొసాద్ ఏజెంట్లే ఈ పని చేశారని కూడా ప్రస్తుతం ఊహాగానాలు, వదంతులు కూడా వ్యాపిస్తున్నాయి. కానీ ఇకపైన కూడా ఇటు పాలస్తీనాతో పాటు ఇటు హమాస్ కి, ఇజ్రాయెల్ కి యుద్ధం తెరపడనుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం రేకెత్తిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.